ఈరోజు అవిశ్వాసం తీర్మానం మీటింగులో అవిశ్వాసం విఫలమైంది, అభివృద్ధి గెలిచిందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ అన్న గారికి, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, గౌరవనీయులైన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు నాతోటి ఎంపీటీసీ సభ్యులకు, మండలంలోని నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు అవిశ్వాసం వీగిపోవటం అనేది నిజంగా అభివృద్ధికి మరొక పునాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఎన్నికల కన్నా ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మరి మా గౌరవ ఎమ్మెల్యే బండారు శ్రావణ్ యొక్క సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. మరియు ఆ అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లటంలో నాకు ఎమ్మెల్యే గారు వెన్నంటి ఉన్నారు. మరి ఈ సమయంలోనే వైసీపీ నాయకులు కొందరు అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తూ అవిశ్వాస తీర్మానం అనేది తీసుకురావటం జరిగింది. మరి ఈరోజు వైసీపీ నాయకులు కానీ ఏం మాట్లాడుతున్నారు, మా వైసీపీ నాయకుల్ని కిడ్నాప్ చేసినారని మాట్లాడుతున్నారు. మరి అదంతా ఏం లేదు. మా ఎమ్మెల్యే గారుకి మద్దతు ఇస్తూ మరియు అభివృద్ధికి సహకరిస్తున్న మా ఎమ్మెల్యేని చూసి వాళ్ళే స్వయంగా వచ్చి ఈరోజు మాకు మద్దతు ఇవ్వటం కానీ జరిగింది. మరి నిన్నటి రోజున కూడా వైసీపీ నాయకులు కొందరు మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ అవిశ్వాసంలో అనేసి వారు మా ఎమ్మెల్యే గారిని కానీ కోరటం జరిగింది. మరి ఈరోజు చూసినా మీరు, వాళ్ళు కనీసం ఎంపీడీఓ కార్యాలయం మెట్లుగానే ఎక్కలేదు. మళ్ళీ వాళ్ళు మా మీద నోరు పారేసుకుంటారు, మా ఎమ్మెల్యే మీద నోరు పాడేసుకుంటారు. అంటే వాళ్ళు నెగ్గలేరని వాళ్ళకే తెలుసు. ఎంపీటీసీలు మళ్ళీ తమ్ముడు భాస్కర్ జడ్పీటీసీ గారు ఏమంటున్నాడు, కాల వెంకటలక్ష్మి ఎంపీపీ అభ్యర్థి అంటాడు. మరి టీడీపీ అభ్యర్థికి మేము సపోర్ట్ చేసిన వాళ్ళం 13 మంది వైఎస్ఆర్ ఎంపీటీసీలు అంటాడు. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కావట్లేదు. నైతిక విలువలు అతనికి లేవు, రాజకీయ విలువలు అతనికి లేవు. మా ఎమ్మెల్యే మీద కానీ ఇలాగా నోరు పాడేసుకుంటే మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా కానీ తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మా గౌరవ ఎంపీటీసీల మద్దతుతో అయితేనేమి, ప్రజల యొక్క ఆశీర్వాదం అయితేనేమి, గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అయితేనేమి ఈరోజు అవిశ్వాసం వీగిపోవటం జరిగింది. మరి ఈ సందర్భంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ ఉత్సాహంతోనే మండలాన్ని మరింత అభివృద్ధి బాటలో తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ, మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం నిధులతో అయితేనేమి, మరి ఎమ్మెల్యే గారి, ఎంపీ గారి సహకారంతో అయితేనేమి మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము. మరి మండలాన్ని ఒక ఆదర్శ గ్రామంగానే తీసిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వంలో అందిస్తున్న పథకాలు అయితేనేమి, మహిళలకు ఇస్తున్న భద్రత అయితేనేమి, యువతకు ఉపాధి అయితేనేమి, మరియు ఈరోజు నిరుపేదలకు ఇళ్ల గృహ నిర్మాణంలో అయితేనేమి, ఇవన్నీ పథకాలను మా ఎమ్మెల్యే గారి, ఎంపీ గారి సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరియు గత ప్రభుత్వంలో మీరు అంతగా తెలిసిన విషయమే, వైసీపీ ప్రభుత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులు కనీసం గౌరవం లేదు. ఉదాహరణకు నన్ను కానీ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన వాళ్ళు ఏం చేసినారు, ఇంటికి పిలిపించి నువ్వు మండలంలో తిరగకూడదు అన్నారు. కానీ నేను వాళ్ళకి ఎదురొడ్డి ఈరోజు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నా, అధికారుల సపోర్ట్ తీసుకునేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. ఇదంతా నాకు గుర్తించింది, నాకు టీడీపీ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చింది. ఈరోజు నేను చెప్తున్నాను, వైఎస్ఆర్ పార్టీలో ఉంటే సూసైడ్ చేసుకునేదాన్ని ఏమో అనిపిస్తా ఉంది. నిజమంటే ఒక అబద్ధం పార్టీ, నేను ఆ పార్టీలో నాకెవరు కండువేయలే. ఈరోజు నాకు బాధ వస్తుందన్న, నిజమంటే నాకేం కండువేయలే. నాకు టీడీపీ పార్టీ నన్ను గమనించి ఈరోజు నన్ను పార్టీలోకి పిలిచి నాకు గౌరవిస్తూ ఉంది. జడ్పీటీసీ గారు తమ్ముడు ఏం చేస్తున్నారంటే, అసలుకి ఏంది నా విషయాలు ఏం తెలియదు అతనికి. ఏం మాట్లాడుతున్నాడు, పదవి అనేది ఒప్పందం జరిగింది అంటున్నాడు. ఆ ఒప్పందం జరిగినప్పుడు నువ్వు ఉన్నావా అక్కడ చెప్పాలి నాకు ఫస్ట్. గత ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన వాళ్ళే నాకు ఎన్ని లక్షలు తీసుకుని ఈ పదవి ఇచ్చినారో ఒకసారి తెలుసుకోవాలి. నువ్వు ఒక మహిళా ఎమ్మెల్యే అయితే, ఒక మహిళా ఎంపీపీ అనేది ఇక్కడ ఉందంటే దానికి ప్రజల మద్దతు ఉంటుంది, ఎంపీటీసీ మద్దతు ఉందని ఒకసారి గమనించుకో. గతం ప్రభుత్వంలో నువ్వు మా ఇంటి దగ్గర అన్నం సరిగా పెట్టలేదక్క, ఒకసారి చెకింగ్ పోయిరా అన్నావు. నీ గవర్నమెంట్లే కదా అది, కానీ నువ్వే చూసుకోవచ్చు కదా. ఈరోజు మళ్ళీ మా ఎమ్మెల్యేని నన్ను విమర్శించే అంతటి వాడైనావు నువ్వు. ఆడ సోక్ పిట్లు పెట్టినాడు వైఎస్ఆర్ కాలనీ జగనంలో. ఆ సోక్ పిట్లు అన్నీ అధ్వానంగా ఉండే, దాని మీద కానీ ఎంక్వైరీ వేపిస్తాం మేము.
గవర్నమెంట్ నిధులు అయితే దుర్వినియోగం చేసినారని ఈ సందర్భంగా జడ్పీటీసీ గారికి కానీ తెలియజేస్తున్నా. ఒకసారి నువ్వు గత ఎమ్మెల్యే గారిని అడిగి ఎంపీపీ పదవిలో ఏం ఒప్పందం చేసుకున్నా ఒక క్లారిటీ తీసుకుని నన్ను విమర్శించు. ఇదే లాస్ట్ విమర్శ కావాలి, మళ్ళీ నేనుగా నిన్ను విమర్శించి నన్ను విమర్శించొద్దు, తెలుసుకునే ఉండాలని జడ్పీటీసీ గారికి తెలియజేస్తున్నా. దయచేసి నోరు పరేసుకోవద్దు, దానికి తగిన మూల్యంగా చెల్లించుకోవాలని కబడ్దారుగా గుర్తు చేస్తా ఉన్నా. వైసీపీ నాయకులు కానీ నా గురించి తెలుసుకొని ప్రెస్ మీట్లు ఇవ్వాలని కానీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను ఎమ్మెల్యే గారి సపోర్టుతో, పార్టీ సపోర్టుతో మరింత ముందుకు దూసుకెళ్తానని కానీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నాకు ఎంతో గౌరవం ఇస్తా ఉంది తెలుగుదేశం పార్టీ. అప్పుడు నేనేదో ఒక టీచర్ జాబ్ వదులుకోవాలంటే అంత ఆషామాషి ఉండదు. టీచర్ జాబ్ వదులుకొని ఎంపీపీ పదవికి వచ్చిన ఈరోజు మరి నన్ను పార్టీ గుర్తించి, నా సేవలను గుర్తించి స్వయంగా పిలుపు మేరకు నేను ఈరోజు పార్టీలో చేరుతా ఉన్నా. నేను ప్రజలకు మరింత దగ్గర ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను కరుణించి ఈరోజు ఎమ్మెల్యే గారి సపోర్ట్, పార్టీ గారి సపోర్ట్తో ఈ పదవిని ఇలా కొనసాగిస్తూ నాకు విజయవంతంగా చేసుకునేటట్టు ఈరోజు మండలాన్ని మరింత అభివృద్ధిలో నడిపిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. అవునన్నా, ఇదిగా నేను మాట్లాడాలనుకున్నాను. ఆ రోజు ఏం చేసినారు వాళ్ళు, గత నెలలో వాళ్ళు ఎంపీపీ అవిశ్వాసం తీర్మానం అని ఒక లెటర్ తీసుకొని ఆర్డీఓ ఆఫీసుకి పోయినారు, కలెక్టర్ గారి దగ్గర పోయినారు, సీఈఓ దగ్గరికి పోయినారు, ఎంపీడీఓ కార్యాలయం వచ్చినారు. వాళ్ళు పోయిన ప్రతిసారి అక్కడ ఉండే ఎంపీటీసీలు మాకు ఫోన్ చేసి మేము బలవంతంగా మాతో సైన్ చేయించుకున్నారు, వేరే విషయం అని చెప్పేసి మాకు ఎవరో శైలజానాథ్ పిలుస్తున్నా అని చెప్పేసి బలవంతంగా మాతో సైన్లు చేయించుకున్నారు. మాకు ఇష్టం లేదు, పోతున్నాము, కానీ మా మద్దతు మీకని వాళ్ళే స్వయంగా చెప్పినారు. కావాలంటే ఫోన్ కాల్స్ ఇస్తాము, తర్వాత వాళ్ళ ఎంపీటీసీలకు వాళ్ళే డబ్బులు ఇస్తామని. ఇన్ని రోజులు ఎక్కడికి పోయినారండి పార్టీలో లేకుండా. వాళ్ళు వైసీపీ ఎంపీటీసీకి వాళ్ళ మెసేజ్లు, మేము పెట్టిన మెసేజ్లు ఒకసారి చూసుకోండి. వైసీపీ సర్పంచే ఈ మెసేజ్లు అనేది ఇచ్చింది. అర్ధరాత్రి క్యాంపులు కానీ వాళ్ళ క్యాంపులు తీసుకెళ్తా అంటే నిజమంటే వైసీపీ ఎంపీటీసీలో మాకు ఫోన్ చేసినారు, మమ్మల్ని తరలిస్తా ఉన్నారని. వాళ్ళకి అంటే మేము భరోసా ఇస్తామని ఇక్కడే అర్థమైపోతుంది. ఎమ్మెల్యే గారు భరోసా ఇస్తారు, ఇక్కడ చెప్పి అక్క ఎంపీపీ అక్క ఏమన్నా మమ్మల్ని సేవ్ చేస్తున్నారు, ఇష్టం లేకుండా తీసుకుపోయి ఒక రూమ్ లోకి వేసినారంటే మాకు వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అట్లా చేసుకుంటా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మేమేమి ఇబ్బంది పెట్టలేదు, ఎమ్మెల్యే గారు ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ నేను ఏమంటున్నాను, మెసేజ్ వచ్చిందంట వేరే అతనికి, ఎంపీటీసీ తమ్ముడు నామాల సిరీజ్ అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు కదా. ఇప్పుడు చూడండి, వాళ్ళే మెసేజ్లు పెడుతున్నారు, వాళ్ళే కంప్లైంట్ ఇచ్చినారు. మళ్ళీ అక్కడేమంటాడు, మా కాడ మెజారిటీ ఉంది అంటాడు. 2/3 మెజారిటీ ఉన్నప్పుడు 2/3 అంటే ఏంది అతనికి లెక్కాచారం తెలుసా తెలీదా? 13 మందే కదా, 13 మంది మళ్ళీ లేకపోతే ఈ రోజు ఎందుకు గడప ఎక్కలేదు ఎంపీడీఓ ఆఫీసు గడప? కాపాడుకోలేక మా మీద ఇది చేస్తా ఉన్నారు. మళ్ళీ అదే ఈ రోజు ఎంపీటీసీలు, ఈ వైఎస్ఆర్ ఎంపీటీసీలు ఎంపీడీఓ ఆఫీస్ కి ఒకవేళ వచ్చి ఉంటే ఎంతమంది డ్రాప్ అవుతారని భయంతో ఈ రోజు వాళ్ళు అవిశ్వాసం మీటింగ్ కానీ హాజరు కాలేదని ఇది మాత్రం గంటాపదంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఎస్ బులపతి, మండల టీడీపీ అధికార ప్రతినిధి. ఈరోజు ఎంపీపీ గారి మీద అవిశ్వాస తీర్మానానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. కానీ వారు అవిశ్వాస తీర్మానానికి వాళ్ళ ఎంపీటీసీల మద్దతు ఉందా లేదా అని తెలుసుకొని అవిశ్వాస తీర్మానం పెట్టింటే బాగుండేది. కాకపోతే ఏదో వాళ్ళు చేసిన తప్పిదాలని మా కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మేము ఒకటే చెప్తున్నాం, మీ ఎంపీటీసీలు మీరు కాపాడుకోలేనప్పుడు మీరు పార్టీని ఏం కాపాడుకుంటారు? ఇట్లా ఊరిని అనవసరమైన విషయాలు మీ ఎంపీటీసీలు కిడ్నాప్ చేసినాం, అవి చేసినాం, ఇవి చేసినాం చెప్పడం భావ్యం కాదు. మీరు ఏమైనా వ్యవహారాలు ఉంటే కూడా మా మీద ఏదన్నా ఎంక్వైరీ చేసుకోండి, మేము దీనికి సంసిద్ధంగా ఉన్నాం. కానీ మీరు పార్టీని, కుటుంబ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాత్రం ఓర్చుకునే ప్రసక్తే లేదు. ఇది మీకు ఖబర్దారని చెప్తున్నాం.